ఇప్పటి వరకు కనీసం ముట్టుకోలేకపోయాను. కళ్ళతోటి ఏం జరుగుతుందో చూశాను. ఇప్పుడు అది కూడా లేకుండా నా కళ్ళకి ఇలా గంతలు కడుతుంది అనుకుంటూ కరణ్ మనసులో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నాడు. ఏం జరగబోతుందో అసలు ఊహించను కూడా ఊహించలేకపోతున్నాడు. ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు కరణ్. హాయ్ గైస్, భవానీ భవిస్ లాక్డ్ హార్ట్. ఈరోజు మనం ఎపిసోడ్ 16లోకి వెళ్ళిపోదామా? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అనేది? ఓకే, ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అతని చెంపపై చేతిని పరిచి అతని పెదవులు అందుకుంది పర్ణిక. ఈసారి వెంటనే వదలకుండా డీప్గా కొంచెం సేపు అలాగే ముద్దు పెట్టేసింది. ఆమెకి తాను కూడా జత కలిశాడు కరణ్. కొంచెం ఏదో తెలియని ఎగ్జైట్మెంట్లో అతనిలో తర్వాత ఏం చేయబోతున్నదో అని తపన ఎక్కువ చెలరేగింది. ఆమె అర్ధనగ్న దేహం అతని శరీరంలో అగ్నిజ్వాల రగిలిస్తుంటే ఆమెకి బలంగా తనకి అదుముకోవాలి అన్న కాంక్ష అంతకంతకు పెరిగిపోతుంది అతనిలో. అతని పెదవులు వదిలి ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది గుసగుసగా అతని చెవి దగ్గరికి వెళ్ళి. వాట్ అంటూ అయోమయంలో అతని గొంతులో అనుకోకుండా శబ్దం వినపడింది. వీడియోలో ఇంతవరకే ఉంది, తర్వాత బ్లర్ ఇమేజెస్తో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో నాకు తెలియటం లేదు, ఇందాకటి నుండి అర్థం కావటం లేదండి అని అంది పర్ణిక. నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదు కరణ్కి. తన ఇన్నోసెంట్ పత్ని ఒకసారి ఇంత నాటి ఎలా అయిపోయిందా అని అనుకున్నాడు. ఇప్పటికీ అర్థమైపోయింది అతనికి. ఫట్ మన సౌండ్ విని తల పైకెత్తింది పర్ణిక. అప్పటికే చిరిగిన టై పక్కకి పడేసి కళ్ళకి ఉన్న చున్నీని తీసి కిందకి పడేశాడు కరణ్. ముక్కలుగా మారిన టైని నోరు తెరిచి అలాగే చూస్తుంది పర్ణిక. తనపై అర్ధనగ్నంగా ఉన్న ఆమెని క్షణంలో ఫ్లిప్ చేసేసి ఆమెపై చేరిపోయాడు కరణ్. ఈసారి అతని చేతిలో ఆమె బందీ అయిపోయింది. అప్పటి వరకు అణచుకున్న కాంక్ష అతని సరసాల్లో మునిగి తేలిపోతుంది నరనరాల్లో. షర్ట్ తీసి కిందకి విసిరేశాడు. ఆమెని గట్టిగా హత్తుకున్నాడు గాఢంగా. ఉగ్, వదలండి, చంపేస్తారా ఏంటి, ఇలా పట్టుకొని ఊపిరి ఆడటం లేదు అని అంది పర్ణిక. చేతులు కొంచెం వదులు చేసి ఆమె పెదవులు అందుకున్నాడు కరణ్. అతని చేతులకి మొదటిసారి స్వేచ్ఛ వచ్చినట్లుగా ఆమె శరీరంపై తారాడుతున్నాయి. సంగీత వాయిద్యాన్ని శృతి చేసినట్టు ఆమెతో సరాగాలు పలికించాడు. లెక్కకు మించిన పంటి గుర్తులు బహుమతి ఇచ్చాడు. ముచ్చటగా మూడో రాత్రి ప్రేమ మధురిమలు ఆస్వాదించారు ఇద్దరు. అలా వారిద్దరి మధ్యలో ప్రేమ కలహాలు, సరదాలు, సరసాలు అలా సాగిపోతూ ఉంటే ఇక కొన్ని రోజుల తర్వాత ఆ రోజు త్వరగా లేచి రెడీ అయిపోయింది పర్ణిక. బద్ధకంగా కళ్ళు తెరిచి చూశాడు ఆమెని. లైట్ పర్పుల్ కలర్ చీరలో బాల్కనీలో ఒక పక్కకి వంగి టవల్తో తల తుడుచుకుంటూ కనిపించింది. మెత్తని అడుగులతో ఆమెని చేరి వెనక నుండి హత్తుకున్నాడు. ఆమె నుండి వస్తున్న సంపెంగ గులాబీ పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఆమె మెడవంపులో తల పెట్టుకున్నాడు. గుడ్ మార్నింగ్, నేను ఈరోజు కొంచెం త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. నైట్ ఒక విషయం అడుగుదామని అనుకున్నాను, కానీ మీరు రావటం లేట్ అయ్యింది, నేను నిద్రపోయాను అని అంది పర్ణిక. ఏంటి, ఏం అడగాలనుకుంటున్నావా అడుగు అన్నాడు కరణ్. మా కంపెనీకి కొత్త సీఈఓ వస్తున్నారట కదా, అతనేనా మీ ఫ్రెండ్ అని అడిగింది తల పక్కకి తిప్పి అతనిని కొంచెం క్రీగంటగా చూస్తూ. ఆమెని అమాంతం ఎత్తుకుని బాల్కనీ డోర్ కాలితో క్లోజ్ చేసి చూస్తావు కదా, ఇప్పుడు ఎందుకు అడగటం అని ఆమెను బెడ్పై వదిలాడు. ఆమె పైన ఒరిగాడు. ఏం చేస్తున్నారు? తమ ఇద్దరి మధ్య చేతులు అడ్డుగా పెట్టేసి అడిగింది కంగారుగా. నైట్ తొందరగా రాలేదంటున్నావు కదా, ఇప్పుడు నా హస్బెండ్ డ్యూటీ చేద్దాం అని అంటూ ఆమె బుగ్గపై పెదవులు నిలిపి మెల్లిగా పైకి కిందకి రాస్తూ చిన్నగా కొరికాడు. నో నో నో, నేనేం అందుకు అడగలేదు, ఆఫీస్కి తొందరగా రమ్మన్నారు, ప్లీజ్ వదలండి అని అంది పర్ణిక. ఐ వాంట్ యు నౌ అని అంటూ ఆమెని అల్లుకుపోయాడు కరణ్. అందంగా కట్టుకున్న చీర కుప్పగా మూల చేరింది. దానితో పాటు తనకి అడ్డుగా ఉన్న మిగిలిన వలువలు తీసి విసిరేస్తున్నాడు ఒక్కొక్కటిగా. అతని అల్లరి చేష్టల ఆపడం ఆమె తరమా? అతని ప్రతిచర్యకి తాను ప్రతిచర్యగా మారి అతనిలో ఏకమైపోయింది. అలా గంట తర్వాత గోడ గడియారం చూసి ఏడుపు మొహం పెట్టేసింది పర్ణిక. చూడండి, మీ వల్లనే నాకు ఇంత లేట్, అసలే తొందరగా రమ్మన్నారు అని అంది పర్ణిక. ఎలాగో లేట్ అయింది కదా, ఈ రోజుకి వెళ్ళటం మానేసేయి అని అంటూ లేస్తున్న ఆమెని తన మీదకి లాక్కున్నాడు మరోసారి ముద్దులు పెడుతూ. ఆమె ముఖమంతా అలా ముద్దులతో నింపేస్తూ ఉన్నాడు. అబ్బా వదలండి, ఇది పట్టపగలని తెలియటం లేదు మీకు అని విసుక్కుంటూ అతని నుండి దూరం జరిగి నలిగిపోయిన కుప్పలా ఉన్న చీరను చూసి కరణ్ వైపు కొరకరా చూస్తుంది. కోపంగా బెడ్ దిగి చీర చుట్టుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది. డోరు వెయ్యనివ్వకుండా లోపలికి వచ్చేశాడు కరణ్.
మీరు తర్వాత చెయ్యండి, నేను వెళ్ళిపోవాలి తొందరగా అని అతనిని ఆపేసింది పర్ణిక. "ఉహుం, ఇద్దరం కలిసి చేద్దాం" అని ఆమెని షవర్ కిందకి లాక్కొని వెళ్ళాడు. ఆమె నో నో అని అంటున్నా వినట్లేదు తను. "వదలండి, లేట్ అయిపోయింది ఇప్పటికే, సాయంత్రం మీ ఇష్టం ప్లీజ్" అంటూ బతిమలాడింది అతని చేతులు చేస్తున్న మాయాజాలంలో పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ. "జస్ట్ 5 మినిట్స్ నాతో ఉండు, జస్ట్ బాత్ అంతే కదా, ఇద్దరం కలిసి స్నానం చేసేద్దాం" అని అంటూ ఆమెని హత్తుకుంటూ ఉన్నాడు ఆ నీటి ప్రవాహంలో. ఆమెకు తెలుసు అతను అక్కడితో ఆగడు అని. వద్దు అంటున్నా ఆమెని ఎలా మత్తులో ముంచేయాలో అతనికి కంటే ఇంకెవరికి బాగా తెలుసు. గంట తర్వాత ఆమెకి తెల్లని టర్కీ టవల్ చుట్టి బొమ్మలా ఎత్తుకొని డ్రెస్సింగ్ రూమ్లో స్టూల్పై కూర్చోబెట్టేశాడు. అద్దంలో నుండి గుర్రుగా చూస్తూ ఉంది అతని వైపు. అసలు పట్టించుకోకుండా ఆమె హెయిర్కి చుట్టిన టవల్ తీసి డ్రయర్తో చుట్టూ పాయలుగా తీస్తూ ఆరపెట్టేస్తున్నాడు కరణ్. ఇక అలాగా అద్దంలో నుండి కరణ్ వైపే చూస్తూ ఉంది పర్ణిక. హెయిర్ పూర్తిగా ఆరిపోయాక "ఇక రెడీ అవ్వు" అని అన్నాడు ఆమెని పక్కకు వదిలేసి. అతనిని కోపంగా చూస్తూ, "ఈ పాటికి CEO వచ్చేసి ఉంటారు, ఇప్పుడు వెళ్తే మేనేజర్ పిచ్చి తిట్లు తిడతారు నన్ను. మీకేం తెలుసు ఎంప్లాయ్ బాధలు, మీరు బాస్ కదా, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ తెలియవులే" అని అంది కొంచెం కోపంగా. "మీ బాస్ ఇంకా రాలేదులే, హెడవకు" అని అన్నాడు కరణ్. "మీకెలా తెలుసు, మీ ఫ్రెండ్స్ చెప్పారా" అని అడిగింది. "లేటుగా వెళ్ళమని నేనే చెప్పాలే, నా ముద్దుల పిల్లం బాధపడకూడదు అని" ఆమెని ఒక చేతితో తనకు దగ్గరగా లాక్కొని. చాలే, ఈ రోజుకి నేను వెళ్ళాలి, మీరు బయటికి వెళ్ళండి, నేను డ్రెస్ వేసుకుంటాను" అంది పర్ణిక. "ఇప్పటి వరకు అన్డ్రెస్ చేసిన వాణ్ణి ఇంకెందుకే బయటికి వెళ్ళటం" అని అడిగాడు కరణ్. "ఛీ, మీకు కొంచెం కూడా సిగ్గులేదు" అని అతనిని బయటికి నెట్టి డోర్ గట్టిగా వేసేసింది పర్ణిక. "సిల్లి గాల్" అంటూ అతను ఫోన్ అందుకున్నాడు. కరణ్ అలా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. అలా ఇక పావు గంటలో మంచిగా లైట్ ఆరెంజ్ కలర్ చీర కట్టుకుని వచ్చేసింది పర్ణిక. ఆమెను చూసి ఫోన్ పక్కన పెట్టేసి "ఇలా రా" అని పిలిచాడు కరణ్. "ఏం కావాలి" అంటూ బ్యాగ్లో ఉన్న అన్నీ ఉన్నాయా లేవా అంటూ చెక్ చేసుకుంటూ అతని ముందుకు వచ్చి నిలబడింది. ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కొని "ఈరోజేంటి ఇంత సెక్సీగా ఉన్నావు" అని అడిగాడు కరణ్. "వేషాలు చాలు, ఇక ఇప్పటికే లేట్ అయింది, నాకు వదలండి" అని విసుక్కుంది పర్ణిక. "బా, వదలాలి అని లేదే" అని అన్నాడు కరణ్. "మీకు పిచ్చి పట్టింది" అంటూ కోప్పడింది. "నిజమే, ఆ పిచ్చి పేరు పరి, ముద్దుగా ఉంటుంది, ఈరోజు ఇంకా ముద్దుగా ఉంది" అని అన్నాడు కరణ్ ఆమె వైపు చూస్తూ. చాలు సరసాలు, నేను బయలుదేరాలి, మీరు తొందరగా రెడీ అయితే వెళ్దాం" అని అంది అతనికి దూరంగా జరిగి చీర సరి చేసుకుంటూ. "తప్పదా, వెళ్ళాలా" అని అడిగాడు. గుర్రుగా అతని వైపే చూస్తూ ఉంది పర్ణిక. "కింద కార్ రెడీగా ఉంది, డ్రైవర్ దించేస్తాడు, నాకు కొంచెం వర్క్ ఉంది" అని అన్నాడు కరణ్. "ఓకే మరి బాయ్, టిఫిన్ చేయండి" అంటూ పర్ణిక ఇక బయలుదేరటానికి సిద్ధపడింది. ఆమెని మరలా దగ్గరికి లాక్కొని "బెంగ వచ్చేస్తుందే నాకు, ఒక ముద్దు పెట్టి బెంగ తీర్చి వెళ్ళు" అంటూ గారాలు పోయాడు. బాగా వేషాలు వేస్తున్నారు" అంటూనే నుదిటిపై కళ్ళు మూసుకొని ఒక చెంప పట్టుకుని పెదవులకి దేనిని వదలకుండా ముద్దు పెట్టేసి చిన్నగా గడ్డం కొరికేసి వదిలేసింది అతనిని. "బెంగ తీరింది కదా, ఇక వదలండి" అని అంది. ఎక్కువైందే" అని అన్నాడు కరణ్. "అబ్బా, వచ్చాక మీ బెంగ తీరుస్తానులే, వదలండి. ఇప్పుడు అందరికంటే లేటుగా వెళ్తే అస్సలు బాగుండదు, ఇప్పటికే అన్న టైం కంటే గంట ఎక్కువ అయిపోయింది" అంది పర్ణిక. సరేలే, తర్వాత వడ్డీతో సహా వసూలు చేస్తాను" అని అంటూ ఆమెను వదిలాడు కరణ్. "ఏదో రోజు ఊరుకుంటున్నట్లు చక్రవడ్డీలు వసూలు చేస్తున్నారు మీరు" అంటూ కసిరి మరోసారి బుగ్గపై ముద్దు పెట్టేసి పరుగులాంటి నడకతోటి బయటికి నడిచింది పర్ణిక. "రాక్షసి" అని ముద్దుగా తిట్టుకుంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు కరణ్. 2 రోజులు ముందు రామ్ తెచ్చిన కొత్త సూట్ వేసుకున్నాడు. టై ర్యాక్ నుండి టై సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే పరి తనని టైతో బంధించడం గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు. ఒక టై తీసి ఇక చక్కగా కట్టేసుకుని రెడీ అయిపోతున్నాడు. హాఫ్ కప్లింగ్స్, వాచ్, గాగుల్స్ అన్నిటినీ వరుసగా తీసుకున్నాడు. మొత్తంగా రెడీ అయ్యాక స్ప్రే వేసుకుని చక్కగా బయటికి నడిచాడు కరణ్. పరి ఆఫీస్లో అడుగు పెట్టేసరికి అందరూ వర్క్లో బిజీగా ఉన్నారు. సైలెంట్గా సైన్ చేసి పిల్లిలా వెళ్ళిపోతున్న ఆమెని "మిసెస్ పర్ణిక" అని పిలిచాడు మేనేజర్. "అబ్బా, దొరికిపోయాన్రా బాబు" అని అతని వైపు తిరిగి "గుడ్ మార్నింగ్ సార్" అని అంది పర్ణిక. "ఈరోజు ఏ టైంకి రమ్మని చెప్పాను, మీరెప్పుడు వచ్చారు? ఏమీ అనటం లేదు కదా" అని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం మంచి పద్ధతి కాదు అని అన్నాడు సీరియస్గా. "ఐఎమ్ సారీ సార్, ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిపోయింది,
ఇంకెప్పుడు లేటుగా రాను అని అంది పరి తల వంచుకొని. వెళ్ళి మీ పని చూసుకోండి అని వెళ్ళిపోయాడు అతను అక్కడి నుండి. తన సీట్ దగ్గరికి వచ్చేసింది పర్ణిక కొంచెం దిగులుగా మొహం పెట్టి. ఏంటే ఇంత లేట్ అయింది అంది స్నేహ ఆరాలు తీస్తున్నట్టుగా ఆమె వైపు చూస్తూ. ట్రాఫిక్ జామ్ అయిపోయిందే అని అబద్ధం చెప్పేసింది పర్ణిక. ఇంకా సీఈఓ రాలేదులే, ఇంకో గంటలో వస్తాను అని ఇందాకే కాల్ చేసి చెప్పారట. అందుకే స్టాఫ్ నీ వర్క్ని చేసుకోమని పంపించేశారు అంది స్నేహ పర్ణికతో. అప్పుడే ఇక కరణ్ మాటలు గుర్తుకు వచ్చాయి పర్ణికకు. పోనీలే, అదే నాకు మంచిదయింది, లేదంటే మేనేజర్కి ఇంకా కోపం వచ్చేదేమో అని అనుకుంది పర్ణిక. కరణ్ సార్ ఉండగా భయం ఎందుకు దండగా, ఆయన చేస్తారులే తన ఫ్రెండ్కి అని అంది స్నేహ. పోనీలే అని జాబ్ వచ్చింది కాకుండా ఇలా ప్రతిదానికి అతని దగ్గరికి వెళ్ళిపోతే అస్సలు బాగుండదు కదా. కరణ్ గారిని ఆఫీస్ విషయంలో ఇబ్బంది పెట్టలేను నేను. తప్పు చేసి తప్పించుకునే దారులు వెతకటం ఎందుకు? తప్పు చేయకుండా ఉంటే ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు కదా అంది పర్ణిక. అది నిజమేలే, అన్నిటికీ కరణ్ గారిని విసిగించరాదు అని అంది స్నేహ. నేను ఈ ఫైల్స్ మేనేజర్ గారికి ఇచ్చేసి వస్తాను అని లేచింది పర్ణిక. అలాగే అని తన వర్క్పై ధ్యాస పెట్టేసుకుంది స్నేహ. ఇక అరగంట తర్వాత అలాగే అని వర్క్ ధ్యాస పెట్టేసింది స్నేహ. అరగంట తర్వాత అందరూ మెయిన్ స్టాఫ్ ఎంట్రన్స్లో 2 వరుసలుగా నిలబడిపోయి ఉన్నారు. పరి స్నేహ ఇద్దరు ఒక మూల నిల్చునున్నారు. వైట్ కలర్ కారు వచ్చి ఆగింది వాళ్ళ ఆఫీస్ ముందు. అందులో నుండి మొదట రామ్ దిగాడు. వెనుక డోర్ తీసి పట్టుకుంటే కరణ్ రాయల్ లుక్తో కార్ దిగాడు. వెల్కమ్ సార్ అంటూ బొకే అందించాడు మేనేజర్. అతనితో పాటు మరికొందరు బొకేలను అందించారు. వాటిని టచ్ కూడా చేయలేదు కరణ్. రామ్ సైగతో వెనక ఉన్న మరొక అతను తీసుకుని పట్టుకున్నాడు ఆ బొకేలను. కరణ్ నడుస్తూ ఉంటే మేనేజర్ కూడా పరుగులాంటి నడకతోటి వెంట నడుస్తూ ఉన్నాడు కరణ్ వెనక. పరి దగ్గరికి వచ్చేసరికి అడుగులు కొంచెం స్లోగా వేస్తూ ఆమెనే చూస్తూనే ముందుకు వెళ్ళిపోయాడు కరణ్. స్టాఫ్ అందరూ ఒక్కొక్కరే వెళ్ళిపోతూ ఉన్నారు. పరి స్నేహ మాత్రం అక్కడే మిగిలిపోయి ఉన్నారు. మీ ఆయనే సీఈఓ అని నీకు నిజంగా తెలియదా అంటూ అనుమానంగా అడిగింది స్నేహ. తెలియదు అన్నట్టు బుర్ర అటూ ఇటూ ఊపింది పర్ణిక. ఒక్క నిమిషం, మన కొత్త సీఈఓనే నిజమైన వారసుడు అట ఈ కంపెనీకి. అంటే కరణ్ గారు ఈ కంపెనీస్ అన్నిటికీ వారసుడా? అంటే మీ మామగారు మన చైర్మన్నా? ఒక్కో చిక్కుముడి విప్పుతూ ఆశ్చర్యపోయింది స్నేహ. అందుకే అంత తొందరగా తామిద్దరికి ఇంత పెద్ద కంపెనీలో జాబ్ ఆఫర్ చేయగలిగారేమో అని మనసులో అనుకుంది స్నేహ. పరి పరి అని కుదిపేసింది పర్ణికను. అన్నది పర్ణిక. నువ్వు పెద్ద మల్టీ బిలీనియర్ వైఫ్వి అని అంది స్నేహ ఉత్సాహంగా. అయితే ఇప్పుడేం చేయమంటావు అని. నేనేమన్నా బంగారం తింటానా ఏంటి అలా అయితే అంటూ పెదవి విరిచింది పర్ణిక. అబ్బా అది కాదే, ఇంత ఎగ్జైట్మెంట్ విషయం తెలిస్తే ఉత్సాహంగా అనిపించడం లేదా నీకు? నాకైతే భలే థ్రిల్గా ఉంది. అండ్ ఈ రోజు నుండి కరణ్ గారు నీతో ఆఫీస్ రొమాన్స్ కూడా స్టార్ట్ చేస్తారేమో. ఇంట్లో హస్బెండ్ లాగా, ఆఫీస్లో బాస్ లాగా అంది గుసగుసగా. చిరాక్గా చూసింది స్నేహ వైపు. కొరియన్ మూవీస్లో ఇలానే ఉంటుంది తెలుసా. భర్త సీఈఓ అయితే వైఫ్ అక్కడ జాబ్ చేస్తూ ఉంటుంది అని అంది స్నేహ. స్నేహ మాటలకి అస్సలు రియాక్ట్ అవ్వలేదు పర్ణిక. తనకెందుకు ఈ విషయం చెప్పలేదు అన్న దగ్గరే తన మైండ్ ఆగిపోయింది. బుర్రలో అదే తిరుగుతుంది. నా దగ్గర అసలు దాచాల్సిన అవసరం ఏంటి అనుకుంటూ పర్ణిక ఏదేదో ఆలోచిస్తుంది. తనని గోల్డ్ డిగ్గర్ అని అనుకుంటున్నాడా ఏంటి? అందుకే తను ఇంత సంపన్నుడు అని చెప్పకుండా దాచాడా? పరి విధాలుగా సాగుతున్నాయి ఆమె ఆలోచనలు. స్నేహ మాట్లాడుతూనే ఉంది, కానీ మౌనంగా ఏమీ మాట్లాడకుండా తన ప్లేస్కి తను ఆలోచించుకుంటూ వచ్చి కూర్చుంది పర్ణిక. కాసేపటికి పరి దగ్గరికి వచ్చి, మిసెస్ పరి, మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు అని అన్నాడు మేనేజర్. నన్నా అని అడిగింది వింతగా కళ్ళు పెట్టి. మిమ్మల్నే, తొందరగా వెళ్ళండి అన్నాడు. ఓకే సార్ అంటూ లేచింది పర్ణిక. ఆల్ ది బెస్ట్ అని అంది స్నేహ చిన్నగా. చురుగ్గా స్నేహ వైపు చూసి కరణ్ క్యాబిన్ ఉన్న ఫ్లోర్కి వెళ్లేందుకు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది పర్ణిక. లిఫ్ట్లో మేనేజర్ కూడా ఎక్కి, సార్ చాలా స్ట్రిక్ట్, కొంచెం జాగ్రత్తగా ఉండమ్మాయి అని అన్నాడు అతను. ఓకే సార్ అని అంది పరి. లిఫ్ట్ ఆగగానే ఇద్దరూ దిగారు. సెక్రటరీ మేనేజర్ని ఆపేసి, మీరు వెళ్ళండి మేడం అని అంది. పరి ముందుకు నడిచింది. కరణ్ క్యాబిన్ ముందుకు వచ్చి ఆగింది. రామ్ బయటికి వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేశాడు చిన్నగా. చురుగ్గా రామ్ వైపు చూసింది. రామ్ ఏం మాట్లాడకుండా డోర్ తీసి పట్టుకున్నాడు. ఇక లోపలికి నడుస్తూ రామ్ వైపు ఒక లుక్ వేసింది మరొకసారి పర్ణిక. రివాల్వింగ్ చైర్లో రిలాక్స్డ్గా కూర్చున్నాడు కరణ్. అతని ముందు వచ్చి నిల్చుంది పర్ణిక.
గుడ్ మార్నింగ్ సార్, పిలిచారట అని అడిగింది ఫార్మల్ టోన్తో. ఆమె యాటిట్యూడ్కి నవ్వుకుంటూ ఇలా రా అని అన్నాడు. ఇంత బిజినెస్ హ్యాండిల్ చేయబోతున్నారు, పరాయి ఆడదాన్ని ఇలా రా అలా పో అని అనకూడదని నేర్పించలేదా మీకు? కోపంగా అంది పర్ణిక. ఇలా రమ్మన్నాను అంటూ ఒత్తి పలికాడు కరణ్. విసివిస అతని ముందుకు వెళ్ళి నిల్చుని ఏంటి అని అరిచింది. ఆమెని తన ఒడిలోకి లాక్కున్నాడు. వదలండి, ఇదిగో నాకు పెళ్ళయింది. ఇలాంటి అఫైర్స్ పెట్టుకుని అమ్మాయిని కాదు నేను. మా ఆయనకి ఫుల్ జలసి, కొంచెం మెంటల్ కేసు కూడా. మెంటల్ వస్తే మీ ఆఫీస్ అంతా స్మాష్ చేస్తాడు. ఇలా నన్ను ముట్టుకున్నారు అంటే మీ చేతులు విరిచేస్తారు అని బెదిరించింది కోపంగా అతని మీద నుండి లెగవబోతూ. ఓహో, మరి ముద్దు పెట్టుకుంటే ఏం చేస్తాడో మీ ఆయన అని అడిగాడు నవ్వు ఆపుకుంటూ. మూతి పచ్చడి చేస్తాడు కచ్చిగా అంది పర్ణిక. ఇలానా అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు. అతన్ని వెనక్కి తోయటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది పర్ణిక. కానీ బాబు బంకలా ఆమెను విడిచిపెట్టడం లేదు. కాసేపటికి పరి కుదురుగా ఉండిపోయింది. అతని ముద్దుకి రెస్పాండ్ అస్సలు అవ్వలేదు. పెదవులు పళ్ళు గట్టిగా బిగించి కూర్చుంది. కాసేపటికిగా ఆమెను వదిలేసి ఆమెని తన ఒడిలో సరిగా అడ్జస్ట్ చేసుకున్నాడు. ఒక చేతితో మరొక చేతితో తడి పెదవులు తుడుస్తూ, ఏంటి నీ బాధ? మనదే ఈ కంపెనీ అని చెప్పలేదనా? అయినా ఏది ఎలా ఉన్నా నేను నువ్వు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నది మారదు కదా. చిన్న సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పలేదు అంతే అని అన్నాడు లాలనగా. మూతి ముడుచుకొని నేను గోల్డ్ డిగ్గర్ అని అనుకుని చెప్పలేదేమో అని అనిపించింది నాకు అంటూ కంప్లైంట్ చేసింది తన బాధనంతా. గోల్డ్ డిగ్గర్ అయినా ఇంకేమైనా నువ్వు నా పెళ్ళానివే కదా, నన్నే నీ ఓన్ చేసుకున్నావు, నాది అంతా నీదైనట్టే కదా అని స్మూత్ వాయిస్తో చెప్పాడు ఆమె చెవుల దగ్గరికి వస్తూ. అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెలపై వాలిపోయింది పర్ణిక. అయినా నాకు చెప్పలేదు ఇంత పెద్ద విషయం. స్నేహ అడిగింది కూడా నీకు నిజంగా తెలియదా అని. అప్పుడు నాకు చాలా అంటే చాలా బాధ వేసింది, గిల్టీగా అనిపించింది అంటూ పర్ణిక గారాలు పోతుంది. ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు నీ దగ్గర ఏది దాచను సరేనా? ఇది కూడా ఒక్క చిన్న సర్ప్రైజ్ అని చెప్పలేదు. మన పెళ్ళైనప్పటి నుండి ఎప్పుడో చెప్దాం అనుకుంటూ ఉన్నాను అని అన్నాడు ఆమె నుదుటిపై పడుతున్న కురులను సవరిస్తూ. సరే సరే, ఇక ఏం చేస్తున్నారు మీరు అంటూ కంగారుగా అడిగింది పర్ణిక. ఆఫీస్ రొమాన్స్ ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దామంటూ ఆమెని టేబుల్పై కూర్చోబెట్టాడు. ఏమనుకుంటున్నారు, ఇది ఆఫీస్, మన బెడ్రూమ్ కాదు, వేషాలు వేయకండి అని కంగారు పడింది పర్ణిక. మార్నింగ్ ఆపేసింది, ఇక్కడ కంటిన్యూ చేద్దాం అని అన్నాడు కరణ్. ఎక్కడ ఆపారు మీరు? వదలండి ముందు, డోర్ కూడా తీసే ఉంది, ఎవరైనా వచ్చేస్తే ఏమనుకుంటారు అని తన దగ్గరికి వస్తున్న అతనిని చేతులతో ఆపేందుకు ప్రయత్నించింది పర్ణిక. బయట రామున్నాడుగా, నేను ఆర్డర్ చేసే వరకు ఎవ్వరినీ లోపలికి పంపడు అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు. ఆమె వెనక్కి వెళ్తుంటే అతను మీదకి వెళ్ళిపోతున్నాడు. అతని భారం మొయ్యలేక వెనక్కి వంగిపోతుంది. సపోర్ట్ కోసం ఒక చేత్తో టేబుల్, మరొక చేత్తో అతని టై పట్టేసుకుంది గట్టిగా. ఆమె పెదవుల నుండి తడి ముద్దులు పెడుతూ మెడవంపుల్లోకి చేరాడు. స్వాధీనం తప్పుతున్న శరీరం అదుపు చేసుకుంటూ ప్లీజ్ ఇక్కడ వద్దు అని అంది చిన్నగా. ఆమెని గట్టిగా హత్తుకొని కాసేపు ఉండిపోయాడు కరణ్. అటుపై ఆమెని వదిలి చైర్లో కూర్చున్నాడు. కిందకి వేలాడుతున్న ఆమె పాదాలు ఒడిలో పెట్టుకొని టేబుల్పై ఉన్న ల్యాప్టాప్లో వరల్డ్ మ్యాప్ చూపిస్తూ హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం సెలెక్ట్ చేయి అన్నాడు కరణ్. ఏవో 4 ప్లేసెస్ చూపించి ఎక్కడికి వెళ్దామని అడగాలి, ఇలా మ్యాప్ చూపిస్తే ఎలా అని అంటూనే స్క్రీన్ వైపు చూస్తూ ఉంది పర్ణిక. నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్దాం చెప్పు అని అన్నాడు కరణ్. నాకు చెర్రీ బ్లోసమ్స్ చూడాలని ఉంది, ఇది సీజన్ కదా, తీసుకుని వెళ్తారా అని అడిగింది పర్ణిక. ఓకే రామ్, నీ టికెట్స్ బుక్ చేయమని చెప్తాను. ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా, నీకు అనిపిస్తే చెప్పు అని అన్నాడు కరణ్. మీరే ప్లాన్ చేయండి, నాకు అంతగా తెలియదు వీటి గురించి. అమ్మ నాన్న నన్ను ఎప్పుడు ఎక్కడికి పంపలేదు, సో నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని ఏమీ అనుకోవటం లేదు. మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా అక్కడికి వచ్చేస్తాను అంది పర్ణిక. సరే సరే నేనే ప్లాన్ చేస్తానులే, ఇంకా నేను వెళ్ళనా, చాలాసేపు అయ్యింది వచ్చి అంది పర్ణిక. అప్పుడేనా, కొంచెం సేపు ఉండొచ్చు కదా అని అన్నాడు ఆమె ఒడిలో తలపెట్టుకొని. ఏంటి అల్లరి, ఇది ఆఫీస్ అని మర్చిపోవద్దు. ఎలాగో మనం హనీమూన్ వెళ్తే ఆఫీస్ గొడవ ఉండదు కదా, అప్పుడు మన ఇద్దరమే కదా ఉంటాం. అందుకోసం ఇప్పుడు కొంచెం వర్క్ ఎక్కువ చేస్తే మామయ్య గారికి స్ట్రెస్ ఉండదు, మీరు లేకపోయినా అని అంది పర్ణిక. అతని కుదులులోకి వేళ్లు పోనిచి మసాజ్ చేస్తుంటే చాలా హాయిగా అనిపించింది. కళ్ళు మూసుకున్నాడు కరణ్. ఓయ్ నిద్రపోతున్నారా ఏంటి అని అతని జుట్టుని లాగింది. లేదు అని అంటూ సరిగా కూర్చొని ఆమె దిగేందుకు హెల్ప్ చేశాడు. చీర సరి చేసుకుంటూ నేను వెళ్తాను, మీరు వర్క్ చేసుకోండి అంది పర్ణిక. ఆమెను మళ్ళా దగ్గరగా లాక్కున్నాడు. ఇష్, నా చీర నలిగిపోతుంది మీ అల్లరికి, అందరు ఏమనుకుంటారు చెప్పు అంటూ చిరుకోపంగా చూసింది అతనిపై.
ఈరోజు ఇంత ముద్దుగా ఎందుకున్నావు? కొరికేయాలని ఉంది నిన్ను అని బుగ్గ కొరికాడు చిన్నగా. నేను రోజులాగే ఉన్నాను. మీకే ఏదో అయింది ఈరోజు అని నవ్వింది పర్ణిక. నో, అయినా ఎవడో బాస్ వస్తున్నాడు అంటే నువ్వెందుకు ఇంత రెడీ అయిపోయావు అని అన్నాడు అక్కసుగా. ఆ బాస్ మీరే కదా, మీపై మీకే జలసీనా అని విస్తుపోతూ అడిగింది పర్ణిక. జలసీనే, ఇలా నా కోసం మాత్రమే ఉండాలి నువ్వు, నాకు మాత్రమే కలపడాలి అని అన్నాడు. చాలే మీ జేబులో పెట్టుకుని తిరగండి అప్పుడు అని అంది వ్యంగ్యంగా. కుదిరితే అంత పనే చేస్తాను నేను, మీతో ఉంటే ఇలానే మాట్లాడుతూ ఉంటారు, నేను వెళ్తాను బాయ్ అని అతనిని విడిపించుకుని బయటికి నడిచింది పర్ణిక. ఆమె వెళ్ళాక నలిగిన షర్ట్ సరిచేసుకుని కూర్చున్నాడు కరణ్. ఆమె బయటికి వచ్చాక రామ్ లోపలికి వెళ్ళాడు. పరి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది. లిఫ్ట్లో తన ఫ్లోర్కి వెళ్ళింది. ఏం చేశాడే బాస్ అంటూ చిన్నగా స్నేహ చిలిపిగా అడిగింది. కొట్టేస్తాను నిన్ను అని అంది సిగ్గుపడుతూ పర్ణిక. స్నేహ పర్ణిక వైపు చూస్తూ కనిపిస్తూ ఉందిలే అంది. ఏం కనిపిస్తుంది నీకు అని కంగారుగా తనని తను చూసుకుంటూ ఉంది. ముఖం తడుముకుంటూ పర్ణిక. పక్కును నవ్వేసి దొరికిపోయింది దొంగ అని అంది స్నేహ. యూ అని పెన్ విసిరేసింది స్నేహపై. గంట అయిందే నువ్వు వెళ్ళి, రొమాన్స్ కాకుండా ఇంకేం ఉంటుంది అని అంది అల్లరిగా. ఇంకో పెన్ను విసిరేసింది పరి. అది స్నేహకి కాకుండా అటుగా వెళ్తున్న మేనేజర్కి తగిలింది. అతను కోపంగా పర్ణిక వైపు చూశాడు. ఇది ఆఫీస్, మార్కెట్ అని అనుకుంటున్నారా ఏంటి ఇద్దరు అని కోపడుతూ వచ్చాడు మేనేజర్. ఏదో కరణ్ సార్ అసిస్టెంట్ రామ్ చెప్పాడు అని సరిగా రాకపోయినా, టైంకి రాకపోయినా ఏమనటం లేదు, ఇలా ఆడుకుంటే మాత్రం ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు మేనేజర్. గంటసేపు పై ఫ్లోర్లో ఉన్న ఆమె పట్ల మేనేజర్కి కొంత నెగిటివ్ ఫీల్ కలిగింది. రామ్ ప్రత్యేక అభిమానం వచ్చి రాగానే కరణ్ పిలవటం, గంట తర్వాత నలిగిన బట్టలతో పరి కిందికి రావటం, ఇవన్నీ గమనిస్తున్న అతనికి పరి క్యారెక్టర్పై ఒక అంచనాకి వచ్చేశాడు. మేనేజర్ మాత్రమే కాదు, మరికొందరు కొలీగ్స్ కూడా దీని గురించి చెవులు కొరుక్కోవటం ఇక మొదలుపెట్టేశారు. పరికి దీని గురించి కొంచెం కూడా తెలియటం లేదు. తన మానాన తను వర్క్ చేసుకుంటూ కూర్చుంది. ఎలాగో ఇది తన లాస్ట్ డే కనుక పెండింగ్ వర్క్ పూర్తి చేయాలి అని సీట్ నుండి ఒక్కసారి కూడా లేవలేదు. ఇద్దరికి కాఫీ తెద్దాం అని వెళ్ళింది స్నేహ. వచ్చి రాగానే సీఈఓని బుట్టలో వేసుకుంది. ఏమైనా ఇలాంటి వాళ్ళకి సిగ్గుండదురా, పైగా పెళ్లి కూడా అయిందట, డబ్బు కోసం జాబ్ కోసం, ఇలాంటివి చాలా కామన్ అయిపోయావి. మొగుడి సంపాదనతో ఆవిడ గారి సోకులు తీరవేమో కనుక ఇలాంటివి చేస్తున్నట్లుంది అంటూ ఒకడు అన్నాడు. ఇంకొకడు, అవునరే, పైగా రోజుకో కారులో వెళ్తుంది తను, తీసుకుని వెళ్లే వాళ్ళు మాత్రం కనిపించటం లేదు మనకి, ఓటీ చేస్తున్నా అని ఓయో రూంలో దూరుతుందేమో అని అనుకుంటున్నారు కొందరు. కాఫీ కోసం వచ్చిన స్నేహని చూడగానే ఇక మాటలు ఆపేశారు వాళ్ళు. పరి పేరు రాలేదు కనుక వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతుంది తెలియలేదు స్నేహకి. కానీ తాను రాగానే ఎందుకు మాట్లాపేశారు అస్సలు ఆమెకి అర్థం కాలేదు. హాయ్ గైస్, ఈరోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయవచ్చు. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం మీరు మా ఛానల్ మెంబర్స్గా జాయిన్ అయ్యే ఆప్షన్ ఒకటి ఉంది, వీలైతే చేస్తారు కదా. ఇంకా బాగా నచ్చితే థ్యాంక్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. 59 రూపీస్ సంథింగ్ ఏదో ఉంటుంది. దానితోటి ఒకవేళ మీకు ఏ ఎపిసోడ్స్ నచ్చాయో వాటికి థ్యాంక్స్ ఇవ్వచ్చు. మీరు స్పెషల్ బ్యాండ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్. మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుద్దాం. బాయ్.